హలో అమ్మా, ఇందాక చెప్పినాను, అందరూ ఊర్లో డబ్బులు పంచుతా ఉన్నారు. అది 500, 1000, 2000, 3000. ఈరోజు రాత్రి అందరూ డబ్బులంతా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసేదానికి సిద్ధమైపోండి. ఈరోజు 2000తో వీళ్ళు కొనేదానికి కుదరదు, 2500తో కొనేదానికి కుదరదు. అది ఆ 2500 రూపాయలు నన్ను చూసి పెంచినారు మన వాళ్ళు. 500తో కొనేద్దామనుకున్నారు. ఈసారి నల్లగొట్లపల్లి శివశంకర్ వచ్చినాడు, 2000తో జనాలతో కొనేకయ్యలేదు, 2500కి జనాలను కొనేకయ్యలేదు. ఈ నల్లగొట్లపల్లి శివశంకర్ అన్నంత పని చేస్తాడని ఇప్పుడు ఏమేమి పంచుతారో పంచుని చెప్పి గమ్మునున్నా. ఎందుకంటే మైక్ ఎక్కడ? హలో, ఆ 2000, 2500 మీకు అందకపోతే బాగుండదని ఫస్ట్ అదంతా కలెక్ట్ చేసుకోనమ్మా. ఎంత దుడ్డు పంచినా ఈరోజు మొత్తం దుడ్డు తీసుకోండి. ఈరోజు 2500 రూపాయలకు మార్కెట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుండి సైలెంట్ అయిపోతే 20 కోట్లు ఇస్తామండ్రి, 20 కోట్లు ఇస్తామండ్రి అమ్మా. ఎన్ని ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఆపేదానికి కొనేదానికి ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు పుట్టినలా. కాబట్టి తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఇచ్చే డబ్బులంతా తీసుకొని ఓటు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అమ్మా. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వ అధికారులు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. 2 ఎమ్మెల్యేలు, ఒకరు మినిస్టరు, ఒకరు ఎమ్మెల్యే. ఈ 2 ఎమ్మెల్యేలు ఇంకా ఏ పని జరగలేదు. కనీసం గుడికి నీళ్లు, వ్యవసాయము మొత్తం గొడ్డు గోడ అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చినాం. 2 ఏళ్ళతో 5 ఏళ్ళు మనం ఏం చేసేకైతుందన్నా? 2 వేలు ఆలోచించండి. 2 ఏళ్ళతో 5 సంవత్సరాలు ఏం చేసేకైతుంది? తప్పకుండా మీరందరిలో ఆలోచన మొదలైంది. మీరందరూ కలిసి మొత్తం 2000 కానీ, 500 కానీ, 2500 కానీ, 3000 కానీ, 4000 ఇచ్చిన ఉత్తనతని తీసుకోండి. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఈసారి ఎవరన్నా పంచినా ఏం చేసినా దాదాపు 40,000 ఓట్లు, 40,000 ఓట్లతో గెలిచే విధంగా జనాలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ పార్టీలకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు జనాలంతా కూడా. తప్పకుండా తల్లి ఈరోజు రాత్రికే ఆల్రెడీ అన్ని ఊర్లో స్టార్ట్ అయింది. మొత్తం దుడ్లంతా తీసుపెట్టుకోండి. డైరెక్ట్ కాంగ్రెస్ కు గుర్తయింది, కాంగ్రెస్ కొట్టేయండి. ఈసారి అభివృద్ధి అంటే ఏమని చెప్పి చూపిస్తాం. 2000 కావాలన్నా, 2400 కోట్లు కావాలమ్మా. 2000 కావాలన్నా, 2400 కోట్లు కావాలన్నా. 2400 కోట్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈ తర నీతి నిజాయితీగా నిలబడినటువంటి ఇట్లా బిడ్డకి రైతు బిడ్డకు ఓటేయాల. అప్పుడు వచ్చింది 2400 కోట్లు మీ ఇంటి వరకు. తప్పకుండా ఈసారి 2400 కోట్లు మనకు కావాలా. ఈ 2000తో మనకు అనవసరం. కాబట్టి తప్పకుండా 2400 కోట్లు అభివృద్ధి అని చెప్పి నేను చూపిస్తాను. గత 5 సంవత్సరాలు ఇంకా ఈ పాలకుల వల్ల పాలిచ్చేదే చేతరాలేదు. ఎందుకంటే రైతు కష్టం తెలియదు, ఒక కూలీ కష్టం తెలియదు, కష్టం తెలియదు, నష్టం తెలియదు. వీళ్ళకి కుబేరులాగా 1000 ఎకరాలు సంపాదించుకున్నారు కానీ ఏది అభివృద్ధి చేసింది లేదు. లాస్ట్ టైం దోచుకున్న దొంగ సొత్తు ఈసారి 2000 పనిచేసి చిల్లర కాసులో మళ్ళా ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటూ ఉన్నారు వీళ్ళు. తప్పకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎమ్మెల్యేలు కారు. ఈయన ప్రజలందరూ అప్రమత్తమైనారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.